పట్నం రైతు మిత్రులకు స్వాగతం. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే మిద్దె తోట నిర్వహించడం చాలా సులభం అవుతుంది. ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని చాలామంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఏ విధంగా పెస్ట్ని దూరం చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోని కూడా మొక్కలు పెంచేటువంటి ప్రతి వ్యక్తికి అందే విధంగా షేర్ చేస్తారని కోరుచున్నాను. మనం ఈ వీడియోలో ఉదహరిస్తున్న ప్రతి ఇన్ఫర్మేషను ప్రకృతి వ్యవసాయ నిపుణులు అందించినటువంటి సమాచారాన్ని తెలియపరచటం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనం తెలుసుకునేటువంటి ముఖ్య విషయాల్లో ఆకుపచ్చగా ఉండాల్సినటువంటి ఈ ఆకు ఎల్లోయిష్గా కొంచెం కొంచెం అక్కడక్కడ పొడల వలె ఈ విధంగా మారుతుంది. ఇది మొదటి దశ. ఇక రెండవ దశ ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఆ ఎల్లోయిష్ అనేది కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి ఆ ఎల్లోయిష్ కొంచెం కొంచెంగా ఎండుతుంది. ఎండిన తర్వాత ఆ మధ్యలో ఉన్నటువంటిది ఆ పార్ట్ అంతా కూడా కొంచెం కొంచెంగా రాలిపోయి ఆ ఆకు అంతా కూడా బెజ్జాల రూపంలోకి మారిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా తయారవుతుంది. దీన్ని మొజాయిక్ తెగులు అంటారు. ఇది రోజ్, బీన్స్, కుకుంబర్ మరియు పెప్పర్ వంటి మొక్కలపై సోకుతుంది. దీనితో పాటు బూడిద తెగుల్ని కూడా మాయం చేయగలిగేటువంటి సత్తా కేవలం పచ్చిపాలకు ఉంది. పచ్చిపాలను దాని రెట్టింపు నీటితో కలిపి, అంటే ఒక గ్లాసు పచ్చిపాలు తీసుకుంటే 2 గ్లాసులు నీటిని కలపాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి ద్రావణాన్ని డైరెక్ట్గా బూడిద తెగులు లేదా మొజాయిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి చెట్లపైన గనక మనం పిచికారీ చేసినట్లయితే ఆ తెగులు మాయమవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అది మొదటి దశలో ఉన్నప్పుడే మనం పిచికారీని స్టార్ట్ చేసుకుంటే చాలా ఈజీగా దూరం అవుతుంది. అవకాశం ఉంటే ఆవు పాలు తీసుకోండి. మనము మార్కెట్లో కొనకూడనటువంటి కూరగాయల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్ ముఖ్యమైనది. ఎందుకు అంటే వీటికి ఉపయోగిస్తున్నటువంటి కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ చాలా భయంకరమైనవి. ఇది పాలేకర్ గారు చెప్పినటువంటి విషయం. అయితే క్యాబేజీని తొలిచే పురుగును చాలా సింపుల్గా ఉప్పు నీళ్ల స్ప్రేతో మనం దాన్ని దూరం చేయొచ్చు. తయారీ విధానం: 60 గ్రాముల ఉప్పు నీరు, 2 చెంచాల సబ్బు పొడి లేదా కుంకుడుకాయ రసం, 4.5 లీటర్ల గోరువెచ్చటి నీటిలో బాగా కలిపి వడగట్టి క్యాబేజీ మొక్కలపై పిచికారీ చేయాలి. ఈ విధంగా చేస్తే క్యాబేజీని తొలిచే పురుగును దూరం చేయొచ్చు. ఒక్కసారికి అంత ఎఫెక్ట్ కనిపించకపోతే ఇది పలుమార్లు చేయాల్సి ఉంటుంది. మొక్కకు ఎటువంటి ప్రమాదము ఉండదు. క్యాబేజీకి స్ప్రే చేస్తున్నప్పుడు దాని చిగుర్లకు మరవద్దు, అక్కడే పురుగుంటుంది. ఇక చాలామంది గార్డెనర్స్కి తెలిసినటువంటిది పుల్లటి మజ్జిగ ద్రావణం. ఇది వివిధ రకాల కీటకాలను పాలదొరడమే కాక వాటి గుడ్లను కూడా నశింపచేస్తుంది. తయారీ విధానం: 3 నుంచి 4 రోజులుగా పులిసినటువంటి మజ్జిగను తీసుకొని 1 కప్పు పుల్లటి మజ్జిగకు 9 కప్పుల నీటిని కలిపి ఇది పిచికారీ చేయవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆకుకు 2 వైపులా కంపల్సరీగా దీన్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది. గుడ్లు ఆకు వెనుక భాగాన ఉంటాయి. ఇక కొత్తగా అనిపించే స్ప్రే కీటకాల రసం స్ప్రే. ఎక్కువగా కనిపించే పురుగులు పారిపోతాయి. తయారీ విధానం: మన మిద్దె తోటపై ఏదైనా పురుగు ఉధృతంగా కనిపిస్తుంటే ఆ పురుగులు కొన్నింటిని ఏరి 2 కప్పుల నీరు కలిపి రుబ్బాలి. ఆ రుబ్బినటువంటి రసానికి లీటర్ నీటిని కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే ఆ పురుగులు పారిపోతాయి. దీనికి రూపాయి కూడా ఖర్చుండదు. ఇక ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్: పండు ఈగ ద్రావణం. అంటే ఇక్కడ చూడండి, ఈ కాకర పక్కనే మనం ఎల్లో ట్రాప్ ఉంచినప్పటికీ ఆ కాకరకాయ పైన ఈగ ఒకటి చేరి దానికి హోల్ చేసి ఆ పండును పాడు చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే పపాయ. ఇదే విధంగా సొర మరియు దోస అనేక పంటలపై దోరగా ఉన్న కాయ పండు దశకు చేరుకునే సమయంలో ఈ ఈగ వాటిపై పుండ్లను చేసి కాయను పాడు చేస్తుంది. దాదాపు 80% పంట ఈ విధంగానే నాశనమవుతుంది. దీని నుంచి పంటను రక్షించాలి అంటే కావలసిన పదార్థాలు: 1 కేజీ పంచదార, 1 లీటర్ సముద్రపు నీరు లేదా సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ కరిగించినటువంటి నీరు 1 లీటర్. అంటే లీటర్ నీటిలో 100 గ్రామ్స్ కరిగిస్తే సరిపోతుంది. అలాగే మరొక లీటరు 100 గ్రాములు బెల్లం కరిగించినటువంటి 1 లీటర్ నీరు లేదా పుట్టమన్ను కరిగించినటువంటి ద్రావణం. ఈ విధంగా ఇవన్నీ మనకి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం.
ఒక 15 లీటర్ల నీటిని తీసుకోండి. సింపుల్గా ఇందాక చెప్పిన అన్నిటినీ కూడా దాంట్లో కలిపేయండి. అంటే మళ్ళీ ఒకసారి చెప్దాం. 15 లీటర్స్లో 1 కేజీ పంచదార వేసి, అలాగే ఈ ద్రావణం 1 లీటరు సముద్రపు నీరు లేదా సైంధవ లవణం కరిగించినటువంటి ద్రావణం ఏదైతే ఉందో అది 1 లీటరు, అలాగే మరొక లీటరు బెల్లం కరిగించినటువంటి ద్రావణం, అదే బెల్లం కానీ లేదంటే పుట్టమన్ను కానీ కరిగించినటువంటి ద్రావణం. ఈ విధంగా వీటన్నిటిని బాగా కలిపి వడకట్టి పంట పరిస్థితిని బట్టి మనం నీరుని దానికి జత చేర్చి ఈ విధంగా మనం పలుమార్లు గనక పిచికారీ చేసినట్లయితే ఈ పండు ఈగ హాని తొలగిపోతుంది. ఇదంటే ఈరోజు వీడియో. ఈ విషయాలన్నీ కూడా ప్రతి మిద్దె తోట నిర్వహణకి అందే విధంగా షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు మీ తోటపై ఉపయోగించినటువంటి పెస్ట్ కంట్రోల్ ద్రావణాలు ఏవైనా ఉంటే వాటిని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో తెలియచేయండి. అవి మీతో పాటు మరెందరికో ఉపయోగపడే విధంగా చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ గార్డెనింగ్.